మరో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. నిన్న కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు పూర్తిగా వినకుండా బెయిల్ మంజూరు చేసిందని ఈడీ పేర్కొంది. ఈడీ పిటిషన్ పై విచారించే వరకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ పై స్టే విధించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. నిన్న కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు పూర్తిగా వినకుండా బెయిల్ మంజూరు చేసిందని ఈడీ పేర్కొంది. ఈడీ పిటిషన్ పై విచారించే వరకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ పై స్టే విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి నిన్న రౌస్ అవెన్యూ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ ఈడీ దీనిపై వాదనలు వినిపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హైకోర్టు అయితే బెయిల్ పై స్టే విధించింది. అసలు ఏం జరుగుతుంది? అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే ట్రయల్ కోర్టు, సిబిఐ స్పెషల్ రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ₹1,00,000 పూచికతో ఆయన విడుదల చేయాలంటూ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చింది. దాని తర్వాత ఈడీ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించింది. పూర్తిగా వాదనలు వినకుండా ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందంటూ వాదనలు వినిపించింది. ఈడీ వాదనలను ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్టే విధిస్తూ తాము కేసుని మొత్తం పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ తదుపరి విచారణ తర్వాత మేము ఇచ్చే తీర్పును బట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అంతవరకు ఆయన ట్రయల్ కోర్టుపై ఇచ్చిన ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ స్టే ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సో మొత్తానికైతే ఈడీ అయితే హైకోర్టులో అయితే వాదన వినిపించింది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ పాత్ర చాలా ప్రధానంగా ఉంది. 100 కోట్లు ఆయన డిమాండ్ చేశారు. ఈ లిక్కర్ పాలసీ సమయంలో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు తీసుకుని అవి గోవా ఎన్నికలతో పాటు పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం. సో వాటికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. కేజ్రీవాల్ మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ వ్యవహారం నడిపారు. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పడి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కి ఏదైతే ముందస్తు తయారు చేసిన పాలసీ వ్యవహారాన్ని సౌత్ గ్రూప్ కి ఇవ్వడం, ఆ సౌత్ గ్రూప్ చెప్పిన విధంగా పాలసీ రూపొందించడం, వారికి అనుగుణంగా ఢిల్లీలో జోన్లను వ్యవహారం 32 జోన్లు ఉంటే అందులో జోన్ కి 16 వైన్ షాపులు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఒక్క జోన్ లో 160 వైన్ షాపులు ఉన్నాయి. వాటికి సంబంధించిన అన్ని వ్యవహారాలంతా కేజ్రీవాలే వివరించారు. దానివల్ల 2,200 కోట్లకు పైగా ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ లాభం చెందింది. కవితకు పాటు ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రుడు, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరికీ లాభం చేకూర్చేలా ఈ వ్యవహారం నడిచింది. కాబట్టి ఖచ్చితంగా 100 కోట్ల వ్యవహారం అయితే నడిచింది. ఆ 100 కోట్లు ఎక్కడెప్పుడు ఇచ్చారని మొత్తం మా చార్జ్ షీట్ లో పొందుపరిచాం. సో ట్రయల్ కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్యం బాలేదనే ఒక సాకుతో ఆరోగ్యం విషయంలో ఆయన ఆరోగ్యం ఎప్పటికప్పుడు జైల్లో ఎప్పుడప్పుడు డాక్టర్ల బృందం పరిశీలిస్తూనే ఉంది. ఆయన కావాలని ఫుడ్ తీసుకోకపోవడం వలన ఆయన వెయిట్ లాస్ అవుతున్నారు తప్ప మిగతా ఆరోగ్య కారణాలు ఏం లేదంటూ హైకోర్టులో ఈడీ ప్రస్తావించింది. సో ఓవరాల్ గా అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ని హైకోర్టు స్టే విధించింది. సో ఒక పక్క ఈ రోజు సంబరాలకు రెడీ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు ఇది భారీ భంగపాఠం చెప్పుకోవచ్చు. వాళ్ళంతా ఈ రోజు మధ్యాహ్నం వరకు విడుదలయ్యే అవకాశం ఉండే, కానీ హైకోర్టులో పిటిషన్ వేయడం, హైకోర్టు స్టే ఇవ్వడం. సో ఇప్పుడు ఒక నిరాశలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉన్నారు.
థ్యాంక్ యూ అశోక్. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు